శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హైదరాబాద్ అంటే టక్కున గుర్తొచ్చేదేంటి? హైటెక్ సిటీ, గగనాన్ అంటేటువంటి ఐటీ భవనాలు, మెరుస్తూ కనిపించేటువంటి గ్లాస్ బిల్డింగ్లు. అసలు ఈ ఐటీ సామ్రాజ్యానికి పునాది ఎక్కడ పడిందో తెలుసా? చాలా మంది సైబరాబాద్ అనుకుంటారు, కానీ అది తప్పు. భాగ్యనగరంలో ప్రైవేటు ఐటీ విప్లవానికి అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ బేగంపేట. అప్పట్లో టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి ఓ అద్భుతమైన ఐటీ ఐకాన్ ఇప్పుడు చరిత్రగా మారిపోతుంది. ఎంతో మంది పాతతరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కెరీర్ కు లైఫ్ ఇచ్చిన ఈ ఐకానిక్ బిల్డింగ్ నేలమట్టం అవుతోంది. ఐటీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన ఆ భవనం ఇక మనకు కనిపించదు. అసలు హైదరాబాద్ కు హైటెక్ సిటీ రాకముందే అక్కడ ఏం జరిగింది? అమెరికాకు చెందిన ఒక టాప్ మోస్ట్ కంపెనీ బేగంపేటను ఎందుకు ఎంచుకుంది? నాసా, యుఎస్ ఆర్మీతో పనిచేసిన ఒక గ్లోబల్ టెక్నాలజీ సంస్థకు హైదరాబాద్ కు ఉన్న లింక్ ఏంటి? అంతటి ఘన చరిత్ర ఉన్న ఆ భవనాన్ని ఇప్పుడు ఎందుకు కూల్చేస్తున్నారు? ఇక 1969లో అమెరికాలోని అలబామాలో ఐబిఎం కంపెనీకి చెందిన కొందరు మేధావులైన ఇంజనీర్లు జిమ్ మిడ్లాక్, అతని భార్య నాన్సీ, టెర్రీ షాన్స్మాన్, కిత్ షాక్రాక్, రాబర్ట్ థార్బన్ కలిసి ఒక చిన్న సంస్థను ప్రారంభించారు. వీరు సాదాసీదా వ్యక్తులు కాదు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, అలానే యుఎస్ ఆర్మీ మిసైల్స్ గైడెన్స్ సిస్టమ్ కోసం రియల్ టైమ్ డిజిటల్ కంప్యూటింగ్ పై పనిచేసినటువంటి దిగ్గజాలు. మొదట్లో M&S కంప్యూటింగ్ గా ఉన్నటువంటి ఈ సంస్థ 1980లో ఇంటర్గ్రాఫ్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందింది. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, మ్యాపింగ్ రంగాల్లో ఈ కంపెనీ ప్రపంచంలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అయితే అప్పట్లో హైదరాబాద్ లో ఐటీ రంగం అంటే కేవలం ప్రభుత్వ రంగానికో లేదా చాలా చిన్న స్థాయి సంస్థలకో పరిమితమై ఉండేది. అలాంటి రోజుల్లో అంటే 1987లో ఇంటర్గ్రాఫ్ సంస్థ హైదరాబాద్ మీద కన్నేసింది. బేగంపేట పాత ఎయిర్పోర్ట్ రోడ్ లో ఇంటర్గ్రాఫ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ICC పేరుతో ఒక భారీ ఆఫీస్ ను తెరిచింది. ఇక అప్పట్లో హైదరాబాద్ లో అడుగుపెట్టిన మొదటి ప్రైవేట్ మల్టీనేషనల్ కంపెనీ ఇదే కావటం విశేషం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 1998లో హైటెక్ సిటీని నిర్మించడానికంటే ఒక దశాబ్దం ముందే ఈ కంపెనీ హైదరాబాద్ టెక్ పవర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే బేగంపేటలోని ఈ భవనం కేవలం ఒక ఆఫీస్ మాత్రమే కాదు, అదొక నాలెడ్జ్ హబ్. అమెరికాలో ఉన్న మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత ఇంటర్గ్రాఫ్ సంస్థకు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇదే. సుమారు 5 అంతస్తుల్లో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన ఫ్రంట్ డిజైన్ తో ఈ బిల్డింగ్ అప్పట్లో ఒక పెద్ద ల్యాండ్ మార్క్. ఈ బిల్డింగ్ ముందు నుంచి వెళ్తుంటే జనం వింతగా చూసేవారు. 2012 నాటికి ఈ సెంటర్ 25 ఏళ్లు పూర్తి చేసుకునేసరికి ఇందులో దాదాపు 850 మందికి పైగా హై ఎండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండేవాళ్ళు. 3D ప్లాంట్ డిజైన్, జియోస్పేషియల్ సాఫ్ట్వేర్ల తయారీలో ఈ ఆఫీస్ కీలక పాత్ర పోషించింది. అయితే కాలం మారుతున్న కొద్దీ ఐటీ ముఖ చిత్రం మారింది. 2010లో స్వీడన్ కు చెందిన ప్రముఖ గ్లోబల్ గ్రూప్ హెక్సాగన్ ఈ ఇంటర్గ్రాఫ్ సంస్థను కొనుగోలు చేసింది. ఆ తర్వాత మెల్లగా ఆఫీస్ కార్యకలాపాలన్నీ బేగంపేట నుంచి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలకి షిఫ్ట్ చేసింది. దీంతో ఈ ఐకానిక్ భవనం కొన్నేళ్లుగా ఖాళీగా ఉండుతుంది. ఇక తాజాగా ఈ భవనాన్ని కూల్చివేయడానికి ఒక పెద్ద సమస్య కారణమైంది. ఈ బిల్డింగ్ కింద ఉన్న భూగర్భ నీటి సంపు తీవ్రంగా దెబ్బతిన్నది. దీనివల్ల భవన పునాదులు బలహీనపడి స్ట్రక్చరల్ డ్యామేజ్ రావడంతో భద్రతా కారణాల రీత్యా యాజమాన్యం దీనిని కూల్చివేయాలని నిర్ణయించింది. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం అక్కడ డెమాలినేషన్ ప్రక్రియ జరుగుతోంది. మొత్తానికి ఒకప్పుడు ఎంతో మంది ప్రతిభావంతులైన ఇంజనీర్ల కళలకు వేదికైన ఈ భవనం నేడు నేలమట్టం అవుతూ ఉండటం పాత తరం ఐటీ ఉద్యోగులకు తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక హైదరాబాద్ ను గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్ లో నిలబెట్టడానికి పునాది వేసిన ఈ మొదటి ఐటీ ల్యాండ్ మార్క్ ఇప్పుడు భౌతికంగా కనుమరుగవుతోంది. ఇక్కడ త్వరలోనే కొత్త కమర్షియల్ కాంప్లెక్స్లు రావచ్చు. కానీ హైదరాబాద్ ఐటీ చరిత్రను తిరగేస్తే మాత్రం బేగంపేట ఇంటర్గ్రాఫ్ బిల్డింగ్ పేరు ఎప్పటికీ మొదటి పేజీలోనే ఉంటుంది. ఇక ఈ ఐకానిక్ బిల్డింగ్ గురించి మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి.